హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీల్. మరి ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో జరిగేటువంటి చిన్న చిన్న పొరపాట్లు నేను మీకు తెలియజేస్తూ ఉంటా. ఫస్ట్ స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది పేదలు ఒక బిల్డింగ్ కట్టుకోవాలనే ఆశ, ఒక కళ, కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న మిస్టేక్లు అయితే నేను ఒక చిన్న మిస్టేక్ లేకుండా ప్రతి ఒక్కటి ఫస్ట్ నుండి ఎండ్ వరకు క్లియర్గా చెప్తా. ఎందుకంటే మీరు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఫ్లాట్ నిర్ణయించుకుంటారు, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లాట్ నిర్ణయించుకుంటారు ఫ్రెండ్స్. సో అది తూర్పు రోడ్డు ఉన్నా పర్వాలేదు, పడమర రోడ్డు ఉన్నా పర్వాలేదు, దక్షిణం రోడ్డు ఉన్నా పర్వాలేదు, ఉత్తరం రోడ్డు ఉన్నా పర్వాలేదు. రోడ్డు ఏదైనా కూడా జస్ట్ ప్లానింగ్ తప్పుతుంది. మనకు ఏంటిది, తూర్పు పడమర దర్వాజాలు ఉంటాయి అంతే. మీకు రోడ్డు ఏ విధంగా ఉండని, ఆ దక్షిణానికి తూర్పు పడమర ఉత్తరం ఫేసింగ్ అనేది ఏ విధంగా ఉన్నా కూడా మనకు దర్వాజాలు అనేటివి తూర్పు పడమర రెండు విధాలుగా మనకు సెట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రోడ్డు తీసుకున్నా ఒక ఫ్లాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఒక మంచి మేస్త్రిని, మీ ఊళ్ళో ఉన్నటువంటి ఒక మంచి మేస్త్రిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఈరోజు ఆంధ్ర వాళ్ళని నమ్ముకుంటూ ఉంటారు కొంతమంది. సో సరే వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి మధ్యలో వదిలి వెళ్ళడం జరుగుతుంది. సో చాలా మట్టుకైతే వదిలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. సో ఆ విధంగా కాకుండా మీ విలేజ్లో ఒక మంచి పేరుగాంచినటువంటి ఒక మేస్త్రిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ చేసుకోండి. అదేవిధంగా చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఒక బిల్డింగ్ ప్లానర్లను కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు బిల్డింగ్ ప్లాన్, మీరు ఫస్ట్ ఒక రూమ్ కట్టుకుంటారా, 2 రూమ్లు కట్టుకుంటారా, 3 రూమ్లు కట్టుకుంటారా, 4 రూమ్లు కట్టుకుంటారా, ఆ రూమ్లను కొద్ది ప్లానింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం ఒక బిల్డింగ్ ప్లానర్, అతను ప్లానింగ్ తీసుకున్నందుకు 2,000 నుండి 10,000 మధ్యలో నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో మీ రూములను బట్టి అతను ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు వస్తేనేమో ఒక 10,000 తీసుకుంటాడు. లేకపోతే ఫస్ట్ వచ్చి ప్లాన్ ఇస్తేనేమో 5,000 తీసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే వచ్చిన ప్రతిసారి 500 లేకపోతే 1,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ముగ్గు పోసుకోండి. ముగ్గు పోసుకున్నాక పిల్లర్ రంధ్రాలు జేసీబీ తోటి తీయకండి. ఎందుకు అంటే జేసీబీ రంధ్రాలతో తీస్తే మనకు మేస్త్రి ఏం చేస్తాడంటే 4x4 వస్తాడు, 4 ఫీట్లు వస్తాడు పిల్లర్ రంధ్రాలు. సో పిల్లర్ రంధ్రాలు 4x4 పోసినప్పుడు జేసీబీ రంధ్రం ఏమవుతుందంటే 6 లేకపోతే 7 ఫీట్ల వరకు పోయే అవకాశం ఉంటుంది వెడల్పుగా. మనం పుట్టింగ్ ఏ విధంగా వేస్తాం, 5 బస్తాలు వేస్తాం. 5 బస్తాల సిమెంటు అంటే ఒక బస్తకు సిమెంట్, అది ఉష్క కంకర ఏ విధంగా పోయాలంటే ఇసుక 6 పోయాలి, కంకర 6 పోయాలి. కానీ పుట్టింగ్లకు మనకు ఇసుక 6 పోసి కంకర, అది ఇసుక 7 పోసి కంకర 6 పోసుకోవచ్చు. ఎందుకంటే ఇది పుట్టింగ్ కాబట్టి ఒక డబ్బా ఇసుక ఎక్కువ పోసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా పోసుకోండి. తర్వాత పుట్టింగ్లు మనకు పిల్లర్లు మేస్త్రి కట్టిస్తాడు. పిల్లర్లు కట్టించిన తర్వాత మేస్త్రి ఏం చేయాలంటే పిల్లర్ను మంచిగా ఒలంబించుకుంటా కక్కర్నం మంచిగా మెట్టిన మూలకు తెంపాలి పిల్లర్లను ఎప్పుడైనా. ఒకవేళ మేస్త్రి కనుక పిల్లర్ని నిలబెట్టి రోజు ఏదైనా మిస్టేక్ జరిగిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనకు పోతాంటే సెట్ కాదు, పిల్లర్లను అటు ఉంచడం ఇటు ఉంచడం రాడ్లు ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మేస్త్రి ఆ రోజు ఖచ్చితంగా ఏం చేయాలంటే పిల్లర్లను మెట్నకు కరెక్ట్గా నిలబెట్టాలి. నిలబెట్టిన తర్వాత వాళ్ళు మిల్లర్ వాళ్ళు వస్తారు, పుట్టింగ్ వేస్తారు. పుట్టింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ డే ఆ యొక్క కర్రలు ఇప్పేసి ఆ మేస్త్రి కాలం బాక్సులు పిడి చేసుకుంటాడు. కాలం బాక్సులు పిడి చేసినప్పుడు మీరు ఇంటి యజమాని మేస్త్రికి ఏ విధంగా చెప్పాలంటే నాకు సీసీ రోడ్డు నుండి ఒక 3 ఫీట్ల ఎత్తులో పెట్టాలని చెప్పాలి. ఫస్టే మీరు ఆ సీసీ రోడ్డు ఒకవేళ లేకపోతే ఒక 4 ఫీట్ల హైట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో సీసీ రోడ్డు వస్తుంది కాబట్టి ఒక 3 ఫీట్లని ఉంటుంది. ఫీట్ సీసీ రోడ్డు పోయినా 3 ఫీట్లు ఉంటుంది. సో సీసీ రోడ్ ఉన్న వాళ్ళు ఒక 3 ఫీట్లు అంటే ఒక 2.5 ఫీట్లు బేస్మెంట్ కట్టుకోండి. ఒక ఫీట్ పిల్త్ బీమ్ వస్తుంది. పిల్త్ బీమ్ మీద ఒక వరుస ఇటుక వస్తుంది. ఇటుక మీద దర్వాజా వస్తుంది. సో ఈ విధంగా మీరు మేస్త్రికి చెప్పండి, నాకు హైటే ఉండాలి ఇల్లు అని చెప్పండి. ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు కూడా చూసుకోండి, దానికంటే నాకు హైటే పెట్టమనండి. ఈరోజు హైట్ ఉంటేనే వర్షాకాలంలో నీళ్ళు రాకుండా ఉంటుంది. సో మన గ్రౌండ్లో నీళ్ళు రాకుండా ఉంటుంది. సో ఇల్లు ఫస్టే చెప్తే ఆయన ఫిల్లర్లు ఏం చేస్తాడంటే లెవెల్ ఇచ్చుకొని లెవెల్ పైప్ ద్వారా సీసీ రోడ్డు నుండి ఒక 3 ఫీట్ల 4 ఫీట్ల హైట్ పెట్టుకుంటాడు. ఫిల్లర్లు పోస్తాడు. ఫిల్లర్లు పోసిన తర్వాత బేస్మెంట్ కట్టడం స్టార్ట్ చేస్తాడు మేస్త్రి. బేస్మెంట్ రౌతు ఎప్పుడైనా 18 ఇంచుల బేస్మెంట్ ఉండాలి. మనకు మేస్త్రీలు వెడల్పు 18 ఇంచులు చూసుకోండి. మేస్త్రిని అడగండి. 2 వరుసల రౌతు అంటాం మనం. ఆ 2 వరుసల రౌతు 18 ఇంచుల రౌతు ఉంటుంది. ఆ రౌతు కట్టుకున్నట్లయితే
మరి స్ట్రాంగ్ ఉంటుంది ఇల్లు కూడా. ఇంటి చుట్టూ మీ కాంపౌండ్ మొత్తం బేస్మెంట్ కట్టుకున్నాక దాంట్లో మట్టి పోయండి. మట్టి పోసిన తర్వాత మేస్త్రి పిల్తి భీములు కడతాడు. పిల్తి భీము కట్టిన తర్వాత ఆ పిల్తి భీము అనేది 9 ఇంచులు కట్టుకోండి. మేస్త్రికి చెప్పండి 9 ఇంచులు కట్టమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు 7 ఎంత అంటే 10/7 రింగ్ కొడతారు. 7/10 ఇంచుల హైటు 7 ఇంచుల వెడల్పు రింగు కొట్టి ఆ డబ్బాలు అదే విధంగా టైట్ కడతారు. ఇట్లా టైట్ కట్టడం వల్ల మీకు పిల్తి భీములు డబ్బు ఇప్పిన తర్వాత 7 ఇంచులే కనబడుతుంది. మనకి ఏం చేయాలంటే ఇటుక 9 ఇంచులు ఉంటుంది కదా, కాబట్టి పిల్తి భీము కూడా మనకు 9 ఇంచులు వచ్చే విధంగా చూడాలి. అంటే మీరు ఇక రింగ్ సైజ్ అనేది 8.5 రావాలి. 7 ఇంచులు కొట్టకండి. సెంటరింగ్ మేస్త్రులకు నేను చెప్తా ఉన్నా, 8.5 రింగు కొట్లన్నీ అయితే మీరు అటు ఇటు డబ్బా కట్టుకోవచ్చు. డబ్బు ఇప్పేస్తే అది 9 ఇంచులు అవుతుంది. సో ఆ విధంగా పిల్తి భీములు పోసిన తర్వాత సైడ్ చెక్ ఇప్పడం జరుగుతుంది. ఇప్పిన తర్వాత మేస్త్రి ఏం చేస్తాడంటే నెక్స్ట్ డే వచ్చి స్టార్టర్లు పోస్తాడు, అచ్చు తెంపుతాడు అన్నట్టు. కింద తెంపిళ్ళు మళ్ళీ ఇప్పుడు పైన తెంపాలి. చిన్న స్టార్టర్లు ఉంటాయి అవి. మీ ఫిల్లర్లు ఏ విధంగా అంటే 9/12 9 ఇంచులు 12 ఇంచులు 9 ఫీట్ అంటారు అన్నట్టు. తర్వాత 9/14 ఇంచులు ఉంటుంది, 9/15 ఇంచులు ఉంటుంది, 9/18 ఇంచులు ఉంటుంది. ఇప్పటి వరకు మన యొక్క పల్లెటూరులో 9/15 వరకే ఫిల్లర్లు ఉన్నాయి. ఆ ఫిల్లర్లు కూడా ఏ విధంగా ఉండాలంటే 9/9 కట్టుకోవచ్చు. చిన్న చిన్న రూమ్లు 8 ఫీట్లు 8/8 7 7 ఉంటేనేమో 9/9 కట్టుకోండి ఒక ఫ్లోర్ వరకు. లేకపోతేనేమో రూములు పెద్ద సైజు ఉంటేనేమో 6-12 వేసుకోండి. ఇంకా పిల్లరు 9/15 కావాలనుకున్న వాళ్ళు 4 16 వేయండి, 4 12 వేయండి. అది 8 సరిపోతుంది. సో ఆ విధంగా స్టార్టర్లతోటి అచ్చు తెంపుతారు. అచ్చు తెంపిన తర్వాత మేస్త్రి 10 ఫీట్ల కాలం బాక్సులు ఉంటున్నాం 10 ఫీట్లు పోస్తాడు, 5 ఫీట్ల కాలం బాక్సులు ఉంటున్నాం 5 ఫీట్లు పోస్తాడు ఫ్రెండ్స్. సో 5 ఫీట్లు పోసిన తర్వాత మీరు 15 రోజులు నీళ్ళు కొట్టవలసి వస్తుంది. ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లర్లకు 15 రోజులు కొడతారు. 15 రోజులు నీళ్ళు కొట్టిన తర్వాత సెంటరింగ్ మేస్త్రి వచ్చి సెంటరింగ్ వేసి సెంటరింగ్ కొడతాడు. మొత్తం సెంటరింగ్ కొట్టిన తర్వాత దానికి స్టిక్కర్లు వేయండి. సెంటరింగ్ కొట్టిన తర్వాత స్టిక్కర్లు అంటిస్తారు ఇప్పుడు. ఎందుకంటే మాల అనేది కిందికి రాకుండా ఉంటుంది, వాటర్ అనేది కూడా రాకుండా మంచిగా అందులోనే ఉండి స్లాబ్ గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. సో అందరూ స్టిక్కర్లు వేయండి. స్టాప్ కొట్టిన తర్వాత సెంటరింగ్ మేస్త్రి మంచిగా కొడతాడు. కొట్టిన తర్వాత స్టిక్కర్లు వేసిన తర్వాత ఆయిల్ రుద్దుతారు. ఆయిల్ రుద్దిన తర్వాత రాడ్ అల్లుతారు. ఆర్ అనేది ఇప్పుడు 7/7 వేస్తారు చాలా మంది సెంటరింగ్ మేస్త్రీలు. సో దయచేసి ఆ విధంగా 6/6 అల్లండి. ఏది స్లాబ్ రాడ్ బైండింగ్ అనేది 6/6 అల్లండి. అల్లిన తర్వాత స్లాబ్ రోజు మాత్రం దయచేసి సెంటరింగ్ మేస్త్రీల కింద స్లాబ్ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఏ కర్ర దిగిపోకుండా మంచిగా ఎట్లా కొట్టిన కర్రలు అట్లనే ఉండాలి. ఎక్స్ట్రా కర్రలు పెట్టుకోవాల్సి వస్తుంది. కర్రలు పెట్టుకున్న తర్వాత స్లాబ్ ఆ రోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు పోయడం జరుగుతుంది. రెడీ మిక్స్ అయితేనేమో 2 గంటలలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ రెడీ మిక్స్ కాదు అంటే మిల్లర్ వాళ్ళు అయితేనేమో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళు స్లాబ్ పోసే అవకాశం ఉంటుంది. తెల్లారంగా స్లాబ్ అయిపోయిన తెల్లారంగా సెంటరింగ్ మేస్త్రి వచ్చి చుట్టూ మన సైడ్ చెక్ అనేది ఇప్పేయడం జరుగుతుంది. ఇప్పేసిన తర్వాత మేస్త్రి వచ్చి అదే రోజు సైడ్ బార్డర్లో ఒక వరుస ఇటుక కడతాడు. కట్టిన తర్వాత మధ్యలో బాక్సులుగా మన కట్టలు కడతారు. ఎందుకంటే నీళ్లు ఆగనీకి. ఆ యొక్క స్లాబు నీళ్లు తాగేది 15 రోజులు తాగుతుంది ఫ్రెండ్స్, తర్వాత తాగదు. 15 రోజులు నీళ్ళు నుంచి తర్వాత ఒక 20 రోజుల తర్వాత ఆ యొక్క కట్టలను తెంపేస్తే స్లాబ్ అనేది పాకురు పట్టకుండా ఉంటుంది. సో ఎక్కువ రోజులు పట్టినా కూడా నెల రోజులు పడితే ఏమవుతుంది అంటే పాకురు పడుతుంది. పాకురు పట్టిన తర్వాత మనం ఫ్లోరింగ్ చేసిన రోజు ఫ్లోరింగ్ అనేది కరెక్ట్గా అంటుకోదు అన్నట్టు. అందుకోసం ఒక 15 రోజులు నీళ్ళు పట్టండి, 20 రోజులు. ఇక లాస్ట్ అయితే 20 రోజులు. 20 రోజుల కంటే ఎక్కువ పట్టకండి, పాకురు బాగా పట్టే అవకాశం ఉంటుంది. సో దయచేసి తర్వాత సెంటరింగ్ వాళ్ళు ఒక 15 రోజులు లేదా 20 రోజులు అంటే 15 రోజులు సరిపోదు. 12 రోజులు అంటారు కానీ 15 రోజులు ఉంచుకోండి. 15 ఎందుకంటే ఈ రోజులలో 15 రోజులు ఉంచుకుంటేనే మంచిది. 15 రోజులు ఉన్న తర్వాత సెంటరింగ్ చెక్ ఇప్పేయడం జరుగుతుంది. ఇప్పేసిన తర్వాత ఇటుక మీరు ఇప్పుడు అందరు లైట్ వెయిట్ ఇటుక వాడతారు. లైట్ వెయిట్ ఇటుక చాలా గట్టిగానే ఉన్నది. మీరు అది మీ ఇష్టం. లైట్ వెయిట్ ఇటుక అయితే లైట్ వెయిట్ ఇటుక, మట్టి ఇటుక అయితే మట్టి ఇటుక. వాళ్ళ యొక్క ఇంటి పరిస్థితులను బట్టి వాళ్ళ డబ్బులను బట్టి వాళ్ళు ఇటుక తెచ్చుకోవడం జరుగుతుంది. ఇటుక తెచ్చుకున్నాక ఇసుక పట్టడం కూడా ఇంటి యజమాని బాధ్యత ఉంటుంది. కాబట్టి మంచిగా ఇసుక పట్టియండి. ఇసుక పట్టించిన తర్వాత మేస్త్రి వచ్చి దర్వాలు కూడా అతను నిలబెట్టడం జరుగుతుంది. తూర్పున పడమర మంచి 2 దర్వాలు మంచిగా తూర్పు మెయిన్ దర్వాజా ఉంటుంది. సో దయచేసి అది ఇటుక మీద మంచిగా లెవెల్ ఇచ్చి పెట్టేయమనండి మెయిన్ దర్వాజా. సో దయచేసి తర్వాత ఇటుకకు ఒక 1/2 ఇంచు బయటికి పెట్టమనండి. ఎందుకంటే ఫ్లాస్టింగ్ ఉన్న ఈ దర్వాజా కలిసిపోతుంది, మంచిగా నీట్గా కనబడుతుంది. సో నిలబెట్టేటప్పుడు కూడా మన
మెట్నకు నిలబెట్టాలి. ఏది దర్వాజా లెవెల్ పైపుకు ఉండాలి, ఒలంబకు ఉండాలి, మెట్నకు ఉండాలి మేస్త్రి. సో దయచేసి ఆ విధంగా మెట్టను నిలబెట్టండి. కిటికీలు దర్వాజాలు మీ యొక్క ప్లానరు ఇచ్చినటువంటి బిల్డింగ్ ప్లాన్ ప్రకారంగా కిచెన్ల, బెడ్రూమ్లల్లో, హాల్లో, మెయిన్ డోర్లో అవన్నీ జాగ్రత్తగా నిలబెట్టండి. తర్వాత వచ్చేసి ఇటుక కడతారు మేస్త్రి. ఇటుక కట్టిన తర్వాత మీరు కిచెన్లో ఇటుక సజ్జలు లెవెల్ లేచిన తర్వాత సజ్జలు అనేటివి ఒక కిచెన్లో పోసుకోండి. తర్వాత బెడ్రూమ్లలో సజ్జలు పోసుకోకండి. ఎందుకంటే మేస్త్రి మంచిగా సెల్ఫ్లు కడతాడు. సెల్ఫ్లు కట్టిన తర్వాత వాటికి కబోర్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పైన సజ్జ పోస్తే కింద కబోర్డ్కు మళ్ళీ ఇబ్బంది ఉంటుంది, గలీజే కనబడుతుంది. కాకపోతే మీరు కిచెన్లో రెండు ఫీట్లు కొట్టుకోండి. ఎల్ షేప్ వస్తుంది ఖచ్చితంగా. 2 ఫీట్ల సజ్జ కొట్టుకోండి. కావాల్సిందంటే బెడ్రూమ్లలో 18 ఇంచుల సజ్జ కొట్టుకోండి. ఆ 18 ఇంచుల సెల్ఫ్ పోతే కబోర్డు పైనుండి కిందికి ఒకే విధంగా కనబడుతుంది. సో దయచేసి ఆ విధంగా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్లాస్టింగ్ రోజు అయితే ఇంతకుముందు మెష్ జాలి అనేది లేకుండే, ఇప్పుడు మెష్ జాలి అందుబాటులో ఉన్నది. ప్రతి ఒక్కరు మెష్ జాలి తెచ్చుకోండి. ఎందుకంటే ఫిల్లర్కును ఇటుకకు అటాచ్మెంట్గా మన సిమెంట్ను తరిలేక కలుపుకొని మనం దానికి స్టిక్ చేసినట్లయితే ఇక పగుళ్ళు అనేటివి కనిపించాయి మనకు. భీమి కింద ఉన్ను ఇటుక మనం ఇప్పుడు ఇది భీమ్ అనుకో, ఇటుక దీనికి టచ్ చేస్తాం కదా, టచ్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాప్ కనపడుతుంది. ఆ గ్యాప్ అనేది పగుళ్ళు ప్లాస్టింగ్ చేసినాక ఏర్పడకుండా ఉండడానికి ఆ యొక్క మెష్ జాలి ఉంటుంది. ఆ మెష్ జాలిని స్టిక్ చేసి ప్లాస్టింగ్ చేసుకోండి. మంచిగా నీట్గా ఉంటుంది. మీరు లోపల పుట్టి పెట్టుకోవాలనుకుంటే మేస్త్రిని ఒకటేసారి చేయమనండి. నీట్గా కండెకు, ఒలంబకు మంచిగా నీట్గా రంధ్రాలు లేకుండా స్మూత్గా చేయమనండి. చేసిన తర్వాత మీరు పుట్టి పెట్టుకునే అవకాశం ఉంటుంది. లేదు మాకు పుట్టి అవసరం లేదనుకుంటే ఇక ఫస్ట్ దొడ్డుమాలు అంతా రఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు సన్నమాలు ఏం చేస్తారంటే మంచిగా స్మూత్గా చేస్తారు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. తర్వాత లోపల బయట అంతా ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మంచిగా కోర్లు కూడా మంచిగా స్కేల్ ఏ విధంగా మనకు స్కేల్ నిలబెడితే ఏ విధంగా స్ట్రేట్గా ఉంటుందో కోర్లు కూడా అదే విధంగా మేస్త్రిని చేయమనండి. ప్రతి ఒక్క బార్డరు డిజైను, తర్వాత వెలివేషన్ డిజైను, తర్వాత మెట్లు 6.5 మెట్లు వస్తాయి ఖచ్చితంగా. 6.5 మెట్లు అంటే మనకు ఫస్ట్ ఒక 3 ఫీట్లు ఉంటుంది. తర్వాత 3.5 ఫీట్లు సైడ్కి వస్తాయి. 3.5 ఎందుకు 3.5 అంటే ఆ యొక్క 6 ఇంచులు పైన మనకు బెల్ట్ బీమ్ అంటాం మనం. మెట్ల సైడ్కు బెల్ట్ బీమ్ వస్తుంది. సో ఒక 4 ఇంచుల గోడ మనకు మెట్ల మీద పెడతాం కాబట్టి ఇక 3 ఫీట్లు అవుతుంది. సో ఆ విధంగా కూడా మీరు మెట్లు ఏర్పాటు చేసుకోండి. మెట్ల మీద బెల్ట్ బీమ్ ఇచ్చుకోండి. ముందు వెలివేషన్ ఉంటే బెల్ట్ బీమ్ ఇచ్చుకోండి. 6.5 మంచిగా బెల్ట్ బీమ్ మంచిగా నీట్గా అనిపిస్తుంది. ఇటు సైడ్లకు కూడా బాల్కనీలకు కూడా బెల్ట్ బీమ్ కొట్టించుకోండి. మంచిగా నీట్గా ఉంటుంది. తర్వాత ఇంటి పైన మంచిగా వెలివేషన్ కూడా మంచిగా ఉంటుంది. వెలివేషన్ మీకు ఫోన్లో ఇప్పుడు అందుబాటులో వచ్చినాయి. మంచిగా న్యూ డిజైన్స్ వచ్చినాయి. ఆ యొక్క న్యూ డిజైన్స్ను ఫాలో కాండి. మీరు ఆ యొక్క మేస్త్రిని తీయమనంటే తీస్తాడు. తర్వాత ఇంటి మీద మీకు పిల్లర్లు ఉంటాయి. ఇంటి మీద స్లాబ్ పడ్డ తర్వాత పిల్లర్లు ఒక 2.5 ఫీట్లు 3 ఫీట్ ఆ యొక్క 2.5 ఫీట్లు 3 ఫీట్లు ఉండే విధంగా మనకు డమ్మీ పిల్లర్లు పోయామనండి మేస్త్రిని. ఎందుకంటే మనకు డమ్మీ పిల్లర్లు ఈరోజు ఎవరు పోసుకోవట్లేదు. సో ఆ యొక్క సలాకులు వర్షాకాలానికి ఇట్లా ఉండి తర్వాత వర్షాలకు నీళ్ళకు మొత్తం జంగుబట్టి ఇట్లా అనగానే ఇరిగిపోతే సెకండ్ ఫ్లోర్ పోసుకోవడానికి ఛాయిస్ ఉండదు. అంతే కాదు. మనం ఎన్ని విధాలుగా చేసినా కూడా ఒకవేళ ఇరిగిపోయినా కూడా మనం స్లాబ్ని తీసేసే పరిస్థితి వస్తుంది. సో దయచేసి డమ్మీ పిల్లర్లు అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. డమ్మీ పిల్లర్లు 3 ఫీట్లు పోస్తాడు మేస్త్రి. ఆ డమ్మీ పిల్లర్ మళ్ళీ మీరు సెకండ్ ఫ్లోర్ కట్టుకున్నప్పుడు ఆ డమ్మీ పిల్లర్లను తీసేసి మళ్ళీ మనకు మన ఫిల్లర్ మళ్ళీ 13 ఫీట్ల ఫిల్లర్లు మళ్ళీ కట్టుకొని మనం సెకండ్ ఫ్లోర్ ఏ విధంగా అయితే ఆ విధంగా కట్టుకోవచ్చు. సో దయచేసి డమ్మీ ఫిల్లర్ మర్చిపోకండి. తర్వాత ఫ్లోరింగ్ అనేది మర్చిపోకండి లాస్ట్లో. ఎందుకు అంటే ఫ్లోరింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ అనేది ఆపుతారు. నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అంటారు. కానీ ఎక్కడైనా మధ్యలో మీరు నీళ్ళు అయితే ఆగినట్లయితే కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే మనం స్లాబ్ కింద ప్లాస్టింగ్ చేసి అంత మంచిగా ఉన్నది అనుకుంటాం. కానీ పైన నీళ్ళు ఆగితే కింద ఏమవుతుందంటే మాలు పెచ్చులు లేచిపోతూ ఉంటుంది. ఆ రాడ్ అనేది మొత్తం జంగు బట్టి ఇట్లా బయటకు వచ్చి పెచ్చులు లేచిపోయి మొత్తం స్లాబే వీక్ అయిపోతుంది. సో దయచేసి ఫ్లోరింగ్ అనేది సరే ఒక 2-3 సంవత్సరాలు అయితే ఓకే. 2-3 సంవత్సరాల తర్వాత చేసినట్లయితే వేరే ఇబ్బంది ఉంటుంది. ఒక 2-3 ఇయర్స్ వరకు అయితే ఓకే ఉంటుంది. సో దయచేసి ఫ్లోరింగ్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. ఫ్లోరింగ్ చేసుకోండి. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా లేకపోతే మేస్త్రికి ఏదన్నా ప్లానింగ్ కావాలన్నా కూడా నేను మరిన్ని వీడియోస్ ద్వారా నేను మీ ముందుంటా ఇప్పటికీ. ఎందుకంటే నేను చేసేదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వర్క్గా నేను పనిచేస్తూ ఉంటా. సో నాది MBA
కంప్లీట్ అయింది. నా హైదరాబాద్లో ఎంబీఏ కంప్లీట్ చేసినప్పటికి కూడా మరి నేను ఈరోజు ఒక సెంటరింగ్ వర్కర్గా, ఒక మేస్త్రి వర్కర్గా నేను ఈ యొక్క ఫీల్డ్లో 8 సంవత్సరాల అనుభవంతో ఉన్నా. అదేవిధంగా మా ఫాదర్ మా బ్రదర్ ఉన్నారు. మేము ముగ్గురం కలిసి వర్క్ చేపిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క చిన్నది మనకు ప్రతి స్టార్టింగ్ కాంచి ఎండింగ్ వరకు మీకు సెంటరింగ్లో ఎన్ని డౌట్స్ ఉన్నా, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎన్ని డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. మీ యొక్క డౌట్ని క్లియర్ చేస్తాను. అదేవిధంగా మీరు ఈ యొక్క వీడియోను షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మరిన్ని వీడియో ద్వారా మేము ముందుంటా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.